హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఊరి అమ్మాయి. ఈరోజు మనమైతే ఇంట్లోనే క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడికించే కాకుండా ఒకసారి ఇలాగా క్రిస్పీగా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఒలిచి పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకొని 80% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్వీట్ కార్న్లో మన బాడీకి కావాల్సినటువంటి కొన్ని విటమిన్స్ అలాగే పీచు పదార్థం అనేవి ఉంటాయండి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజల్ని ఒక క్లాత్లో వేసి తేమ ఏమీ లేకుండా చక్కగా ఒక క్లాత్ తోటి తుడిచేసుకోవాలండి. ఇలా ఉడికించి ఆరబెట్టుకున్నటువంటి గింజల్లో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అనేది కొన్ని స్ప్రింకిల్ చేసి ఇంకొకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. బాగా కోటెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది పోసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇవి బాగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా రెడీ అయినటువంటి స్వీట్ కార్న్ గింజలను పక్కన పెట్టేసుకొని మనమైతే ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నని తరుగుని కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి క్రిస్పీ కార్న్ని దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని పైన నిమ్మరసం అయితే పిండేసుకోవాలండి. ఇప్పుడైతే మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.